ఇండస్ట్రీస్ కూడా ఇట్లా అవుట్ సోర్సింగ్ ఉంటాయి, చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. మీరు ఏ ఇండస్ట్రీ జనరల్ గా మనకి క్లాతింగ్ ఇండస్ట్రీలోనే విన్నా నేను ఇది, అంటే స్టిచ్చింగ్ సెటప్ అంతా ఉంటే వాళ్ళు అవుట్ సోర్సింగ్ తీసుకొని చేస్తారు అనేసి. బట్ ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ సెటప్ అయిన ఇండస్ట్రీ ఆల్రెడీ వాళ్ళకే ప్రొడక్షన్ లో ఉంటుంది, క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు మనకి చేస్తారా అని. చేస్తాం, మేము కూడా చేస్తాం. ఇప్పుడు మా ఎల్ఈడి ఇండస్ట్రీ ఉంది, మా 25 crores టర్న్ ఓవర్ ఉంది. మీరు రేపు వచ్చి మీ బ్రాండ్ మీద క్యూ న్యూస్ బ్రాండ్ మీద కావాలన్నా కూడా చేసిస్తాం. ఓకే. సో ఓఈఎం అంటాం దాన్ని, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. మనం ఇప్పుడు ఇండియా మొత్తంలో తయారయ్యే 90% ప్రొడక్ట్స్ ఈ ఓఈఎం చేసినవి వస్తాయి. మార్కెటింగ్ బ్రాండ్స్ ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ మీరు అనుకుంటున్నారో వాళ్ళు చైనాలో చేయించవచ్చు, కొన్ని ఇండియాలో చేయించవచ్చు. వాళ్ళంతా సింపుల్. ఇప్పుడు మన ఐఫోన్ ఉంది, ఐఫోన్ కూడా ఒక 6 ప్లేసుల్లో ఓఈఎం చేయించుకొని ఫైనల్గా అసెంబ్లీ చేస్తారు. సో ఏదైనా వరల్డ్ మొత్తంలో ఓఈఎం అందరూ చేస్తారు. ఓఈఎం చేసే అడ్వాంటేజ్ ఏమైందంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి బల్క్లో ప్రొడక్షన్ అయ్యిందండి. ఇప్పుడు నేను ఒక స్లిమ్ ప్యాన్లో 100 చేస్తున్నా, మార్కెట్లో అమ్ముతున్నా. మీరు వచ్చి ఓఈఎం చేయమన్నారు, మీకోసం 100 కొంటా కదా, 100, 200 అయినాయి కదా. నేను రా మెటీరియల్ కొన్నప్పుడు ఏమవుతుంది, బల్క్లో అతని దగ్గర కొంటా కాబట్టి అతని ప్రొడక్షన్ కాస్ట్ తక్కువైంది. మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి దానికి కాస్ట్ తక్కువ అవుతుంది. మీకు చైనా కాస్ట్ తక్కువ అంటుంటారు కొన్నిసార్లు. ఎందుకంటారు, ఇప్పుడు సపోజ్ సోలార్ ప్యానల్ తీసుకోండి. సోలార్ ప్యానల్ ఇండియాలో సుమారుగా ఒక వాట్ వచ్చి 25 రూపాయలు ఉందనుకోండి, చైనాలో 7 రూపాయలు ఉంటుంది. సో ఎందుకు, మన దగ్గర ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకు డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. అదే చైనాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అయింది. అట్లా ఓఎం ఎవరైనా చేసిస్తారు. మేము కూడా అట్లా వెళ్ళాము, అతను చేశాడు, ఒక 2 years పాటు సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మాకేమైపోయింది, అతని సెటప్ సరిపోవట్లా. సో ఫస్ట్ ఇయర్లో 63 లక్షలు చేసాం, సెకండ్ ఇయర్ 1.5 అయింది. 1.5కి అతను సపోర్ట్ సరిపోవట్లే. సో మేము ఒక సపరేట్ ఇండస్ట్రీ తీసుకున్నాం. అప్పటి వరకు మా మార్కెటింగ్ ఆఫీస్ ఉండే, సపరేట్ ఒక ఇండస్ట్రీ తీసుకొని ఆ ఇండస్ట్రీలో మళ్ళీ మేము ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని ఒక 20-30 మందితో స్టార్ట్ చేసాం. అంటే ఇండస్ట్రీ అంటే ఆల్రెడీ సెటప్ చేసిన ఇండస్ట్రీ, ఓపెన్గా ఉంటుంది, ఓపెన్గా ప్లేస్ తీసుకుంటాం, మొత్తం మేమే సెటప్ చేస్తాం. ప్రొడక్షన్ యూనిట్ మొత్తం కొత్తగా సెటప్ చేశారు ప్రొడక్షన్ కి తగ్గట్టు. అవును, ఎందుకు మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ప్రొడక్షన్ ఎట్లా లైన్ ఎట్లా ఉంటుంది, క్లయింట్స్ ఉన్నారు, మార్కెటింగ్ తెలుసు మాకు, ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక అవుట్ సోర్సింగ్ లో ఓఎం చేసాం. మేము ఓఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మేమే పని చేస్తాం, ఎందుకంటే అతను ప్రొడక్షన్ అవ్వదు కదా. ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ వెళ్ళినప్పుడు అతను చేయలేడు, మా వాళ్ళు క్యూసీ చేస్తారు, మేమే దగ్గర నుండి చూస్తాము. సో అతను కూడా చెప్పాడు, అతను మా ఫ్రెండ్ కాబట్టి, సామిరెడ్డి సారీ నేను మీకు సపోర్ట్ చేయలేను, మీరు ఎక్కువ డిమాండ్ మీకుంది, మీరు చేయలేమన్నారు. సో అప్పుడు మేము చేసాం, మా ఓన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.